వనపర్తి జిల్లా మదనపురం మండలంలో బర్డ్ ఫ్లూ కలకలరేపింది. కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతు కోళ్ల ఫామ్లో 2 రోజుల నుంచి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిన్న సుమారు 500 కోళ్లు మృతి చెందగా తాజాగా మరో 4000 కోళ్లు చనిపోయినట్లు రైతు కేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోళ్లను ప్రీమియర్ కంపెనీ నుంచి తీసుకొచ్చానని, సదరు కంపెనీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే బర్డ్ ఫ్లూగా అనుమానించిన శివకేశవరెడ్డి కోళ్లను గొయ్యి తీసి పాతిపెట్టినట్లు చెప్పాడు. రెండో రోజు కూడా కోళ్లు మృత్యువాత పడడంతో వాటిని కూడా గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తెలిపారు. ఇక వరుసగా కోళ్లు చనిపోవడంపై పశుసంవర్ధక శాఖ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని కేశవరెడ్డి వాపోయారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై మండల పశు వైద్యాధికారి విజయ్ కుమార్ ను సంప్రదించగా మృతి చెందిన కోళ్లని శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపిస్తేనే వైరస్ ను నిర్ధారించే అవకాశం ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతు శివకేశవరెడ్డి తెలిపారు. ఫామ్ ఉంది, అనంత్ జయంతి పోల్ట్రీ ఫామ్ అనేది దాని పేరు పెట్టుకున్నాను. నేను వాస్తవంగా 26 రోజుల కిందట 5550 కోళ్ళు నా దాంట్లో చిక్స్ దింపినారు. మొన్నటి వరకు బాగున్నాయి, 3 డేస్ వరకు బాగున్నాయి. 1, 2, 3 చనిపోయేది పర్ డే. ఈరోజు నిన్నటి నుండి మాత్రం 100, 1000 కాడికి వచ్చేసింది. ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అంటే మొత్తం చనిపోయినాయి. కొన్ని మిగిలినవి అవి కూడా కొట్టేస్తామనే ఆలోచనతోనే ఉన్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకు సార్ ఇది చనిపోయిందంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ నిర్ణయం చేస్తలేరు. కాబట్టి నేను ఒక రైతుగా ఏమనుకుంటున్నానంటే, టీవీలో పేపర్లో చూస్తూ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ ఉంది, ఇక్కడ చికెన్ అంతా తగ్గిపోయింది కదా, ఆ బర్డ్ ఫ్లూ ఉండొచ్చు సార్ అంటే, మీరు ఎట్లా నిర్ధారిస్తారు సార్ అన్నాడు. కానీ నేను అనుమానంతో చెప్తున్నాను సార్, ఇది బర్డ్ ఫ్లూ అని నేను ల్యాబ్కి పంపించి మీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోలేదు. బర్డ్ ఫ్లూ ఉండొచ్చు, మరి ఒకసారి రండి సార్ చెక్ చేయండి అంటే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా, నేను ఇక్కడ నిర్లక్ష్యంగా సమాధానంగా వాస్తవంగా నిర్లక్ష్యంగా చెప్పాడు. నాకు పోల్ట్రీ ఫామ్ ఉంది, అనంత్ జయంతి పోల్ట్రీ ఫామ్ అనేది దాని పేరు పెట్టుకున్నాను. నేను వాస్తవం అల్లూరి సీతారామరాజు జిల్లా